Hi students, very good evening. Yes, very good evening to all. Yes, very good evening, very good evening. So in today's lecture we are going to discuss about the next topic. So మనకి ఏదైతే వేదాంతు మనబడి ఛానల్ స్టార్ట్ అయిందో సో ఇందులో మనకి చాప్టర్ వైజ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మనకి 5 టాపిక్స్ అనేవి ఎస్ అండ్ ఈ రోజు మనకి సెషన్ లో మనకి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రీప్రొడక్టివ్ బయాలజీ. ఎస్ అసలు రీప్రొడక్షన్ అనేది అంటే ఏంటి అండ్ మనకి ఇది ఎన్ని రకాలుగా ఉంది అండ్ వాట్ ఈస్ ఇట్స్ టైప్స్ అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్లో ఏ విధంగా ఉంది, ప్లాంట్స్లో ఏ విధంగా ఉంది, మైక్రో ఆర్గానిజమ్స్లో ఏ విధంగా ఉంది, లోవర్ ఇండివిజువల్స్లో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఎస్ నానా ప్రవీణ, వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ సో our today's topic was the reproduction in the organisms. ఫస్ట్ అసలు రిప్రొడక్షన్ అనేది అంటే ఏంటి సార్, అసలు మెయిన్ తరగా దీనికి ఒక ఇంపార్టెన్స్ ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్కి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం, మన ఎర్త్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం కూడా సర్టైన్ టైం పీరియడ్ అనేది మనకి లివింగ్ కండిషన్లో ఉంటాయి. సో వాటి లైఫ్ స్పాన్ అనేది సమ్ 50 years, 60 years లేదంటే 70 years. సో ఆ పర్టికులర్ లైఫ్ స్పాన్ అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ డైస్. బట్ మరి ఆ ఇండివిజువల్స్ చనిపోయినా కూడా వాటి యొక్క స్పీసెస్ అనేది కంప్లీట్గా లూజ్ అవుతున్నాయి అంటే లూజ్ అవ్వట్లా. ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద రీప్రొడక్షన్. సో హియర్ వీఆర్ డిస్కసింగ్ ద రీ మీన్స్ అగైన్. సో ప్రొడక్షన్ దట్ మీన్స్ ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి యొక్క యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో. ఎస్ సో ప్రొడక్షన్ ఆఫ్ యంగ్ వన్స్ అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే యంగ్ వన్స్ కూడా ఏ విధంగా ఉండాలి, సో ఆ పేరెంట్స్ మాదిరిగా ఉండాలి. సో సిమిలర్ టు దెమ్. సో అట్లాంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఏమంటాం, రీప్రొడక్షన్ అని చెప్పుకుంటాం. ఎస్ నాన్న, వెరీ గుడ్ ఈవినింగ్ ఫణి కుమార్. సో సింపుల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ యంగ్ వన్స్ అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే యంగ్ వన్స్ ఏమవ్వాలి, సో వాటి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాటికి సిమిలర్గా ఉండాలి. ఈ ప్రాసెస్నే మనం రీప్రొడక్షన్ అంటాం అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. ఎస్ నాన్న, అండ్ ఇట్ ఈస్ ఏ very important characteristic feature of లివింగ్ ఆర్గానిజం. సో లివింగ్ ఆర్గానిజమ్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రీప్రొడక్షన్ అనేది మనకి ఎన్ని టైప్స్ ఉంటుంది సార్. రీప్రొడక్షన్ అనేది మనకి 2 types ఉంటుంది అండ్ ఈ రీప్రొడక్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఎస్ it is useful for the continuity of species. So ఎవ్రీ ఇండివిజువల్ కూడా చనిపోతుంది బట్ వాటి యొక్క స్పీసెస్ అనేవి చనిపోకుండా అదే విధంగా కంటిన్యూస్గా ఉంటున్నాయంటే దానికి రీజన్ దట్ ఈస్ ద రీప్రొడక్షన్ అని చెప్పుకుంటా. అయితే ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఉంటాయి సార్, సెక్షువల్ ఉండొచ్చు లేదంటే ఏ సెక్షువల్ ఉండొచ్చు. సో హియర్ ద టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఆర్ yes asexual reproduction and sexual reproduction. సో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్కి సెక్షువల్ రిప్రొడక్షన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మనకి గ్యామెట్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో మనకి చూసుకున్నట్లయితే స్పోమ్ అండ్ ఓమ్ అని చెప్పుకుంటాం కదా మేల్లో. సో అదేవిధంగా ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే పోలెన్ గ్రెయిన్ అండ్ అదేవిధంగా ఓవ్యూల్ అని చెప్పుకుంటాం కదా. సో మేల్ గ్యామెట్స్ అనేవి మనకి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో ప్రొడ్యూస్ అవ్వవు. ఇన్ కేస్ ప్రొడ్యూస్ అయినా కూడా అవి ఫ్యూజన్ అవ్వవు. అదే సెక్షువల్ రిప్రొడక్షన్లో వాటి యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, దీన్ని మనం ఏంటాం
ఫెర్టిలైజేషన్ అంటాం. సో ఫెర్టిలైజేషన్ అనేది ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో జరగదు, అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో గ్యామెట్స్ ఫ్యూజన్ జరగట్లా, గ్యామెట్స్ ఫెర్టిలైజేషన్ కూడా మన గ్యామెట్స్ యొక్క ప్రొడక్షన్ కూడా జరగట్లేదు. కాబట్టి ఆఫ్ స్ప్రింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆఫ్ స్ప్రింగ్స్ ఓన్లీ ఒక పేరెంట్ నుంచి మాత్రమే వస్తున్నాయి. సో అందుకోసమనే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏమంటాం? యూనిపేరెంటల్ అని చెప్పుకుంటాం. యూనిపేరెంటల్ ఎందుకన్నాం? వై? బికాస్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే యంగ్ వన్స్ అనేవి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ యొక్క పరిస్థితి ఏంటి సార్? సెక్షువల్ రిప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే ఎస్, ఇట్ కుడ్ బి యూనిపేరెంటల్ ఆర్ ఇట్ కుడ్ బి బైపేరెంటల్. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనకి బైపేరెంటల్గా ఉంటుంది. బై అంటే ఏంటి? 2, అదే యూని అంటే 1. సో మనకి ఏ ఆర్గానిజమ్స్ అయితే మనకి బైసెక్షువల్ ఆర్గానిజమ్స్ ఉంటాయో, అట్లాంటి బైసెక్షువల్ ఆర్గానిజమ్స్ ప్లస్ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చూపిస్తాయో అట్లాంటి వాటిలో మనకి యూనిపేరెంటల్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా యూనిసెక్షువల్ ఆర్గానిజమ్స్లో మనకి చూసుకున్నట్లయితే ఎస్, ఈ విధంగా బైపేరెంటల్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సార్ వై కిరణ్ సార్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. నాన్న అవి నాకు తెలియదురా. యాక్చువల్గా మనకి ఇవి ఏవైతే తీసుకుంటానో నాకు వీటి గురించే తెలిసినా, మిగతా వాటి గురించి నాకు తెలియదురా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ ద కిరణ్ సార్. ఓకేనా? ఎస్, ష్యూర్. Kumar. Yes, Nana. So asexual reproduction is a uniparental and sexual reproduction is a uniparental or biparental. Next, asexual reproduction చూసుకునేటప్పటికి ఇక్కడ ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మనం ఏంటాం? మనకి వీటిని క్లోన్స్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే అవి మనకి యూనిపేరెంటల్ కదా, వాటి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి అంతగా కనిపించవు. సో అందుకోసం వీటిని ఏమంటాం? క్లోన్స్ అంటాం. మార్ఫలాజికల్గా జెనెటికల్గా సిమిలర్గా ఉంటాయి. అండ్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో గ్యామెట్స్ ఫ్యూజన్ అనేది జరగట్లా. సో మనకి యూనిపేరెంటల్ కాబట్టి ఎవల్యూషన్ ప్రాసెస్లో మనకి ఇది ఇన్వాల్వ్ అవుతుందా? ఎస్. asexual reproduction doesn't leads to any evolution. ఎందుకంటే ఇది మనకి యూనిపేరెంటల్ కాబట్టి. అదే మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ లో బైపేరెంటల్ మోస్ట్లీ ఉంటుంది కాబట్టి ఇట్ లీడ్స్ టు ఎవల్యూషన్. బై బికాస్ ఇది మనకి రీకాంబినేషన్స్ అండ్ వేరియేషన్స్ మనకి ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ మనకి చెప్పుకుంటాం మియాసిస్ లో క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, రీకాంబినేషన్ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే సెక్షువల్ రిప్రొడక్షన్ లో గ్యామెటోజెనసిస్ జరిగేటప్పుడు జరుగుతుందన్న. ఎస్. సో ఈ విధంగా ఏ సెక్షువల్ రిప్రొడక్షన్కి సెక్షువల్ రిప్రొడక్షన్కి మధ్య డిఫరెన్సెస్ చూడాలి. ఎస్. నెక్స్ట్ ఆ తర్వాత సో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎక్కడైతే గ్యామెట్స్ ఫార్మేషన్ జరగదో, ఇన్ కేస్ ఫార్మేషన్ జరిగినా కూడా ఫ్యూజన్ అనేది జరగదో, దీన్నే మనకి ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. అయితే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఎస్ నౌ లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ మనకి ఫ్యూజన్ అంటాం. ఫ్యూజన్ అంటే ఏంట్రా? ఫ్యూజన్ అంటే సింప్లీ బ్రేకింగ్ అని అర్థం. ఎస్. సో పేరెంట్ బాడీ అనేది 2 డాటర్ ఇండివిజువల్స్గా కానీ మనకి బాడీ స్ప్లిట్ అయిపోయింది. ఎస్, అట్లాంటి ప్రాసెస్ని మనకి ఫ్యూజన్ అంటాం. అయితే ఈ ఫ్యూజన్లో మనకి చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటాయనా, బైనరీ ఫ్యూజన్ అండ్ మల్టిపుల్ ఫ్యూజన్. బై అంటే ఏంటి? 2 అని అర్థం, మల్టిపుల్ అంటే మెనీ అని అర్థం. సో ఇన్ కేస్ మనకి పేరెంటల్ బాడీ అనేది మనకి 2 ఆఫ్స్ప్రింగ్స్గా కానీ మనకి స్ప్లిట్ అయినట్లయితే బైనరీ ఫ్యూజన్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ మల్టిపుల్ ఆఫ్స్ప్రింగ్స్, దీన్నే మనకేమంటాం? మల్టిపుల్ ఫ్యూజన్ అంటాం. మల్టిపుల్ ఫ్యూజన్ ఎక్కడ చూపిస్తుంది సార్? మనకి మలేరియల్ పారాసైట్లో చూపిస్తుంది. అదే మనకి బైనరీ ఫ్యూజన్ అయితే యూగ్లినా కానీ పారామిషన్ కానీ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద బడ్డింగ్. బడ్డింగ్ అంటే ఏంటి సార్ అంటే సో ఒక స్మాల్ బడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ ఈ బడ్ అనేది గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. గ్రో అయ్యి సర్టైన్ వాటికి కావాల్సినంత ఆప్టిమల్ సైజ్ వచ్చిన తర్వాత పేరెంట్ బాడీ నుంచి ఇది మనకి సెపరేట్ అయిపోతుంది. ఎస్, ఈ ప్రాసెస్ని మనం అంటాం బడ్డింగ్ అని చెప్పుకుంటాం. మరి ఈ బడ్డింగ్ అనేది ఎందులో కనిపిస్తుంది సార్? ఎస్ నా మనకి యూనిసెల్యులర్ ఫంగస్ ఈస్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు.
నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పుకుంటాం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి సార్? పేరెంటల్ బాడీ అనేది స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ అయిపోతుంది అండ్ ఈచ్ ఫ్రాగ్మెంట్ కూడా ఇట్ విల్ డెవలప్స్ ఇంటూ న్యూ ఆఫ్స్ప్రింగ్స్. సో దీన్ని మనం ఏంటాం? ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఫ్రాగ్మెంటేషన్ మనకి ఎక్కడ కనిపిస్తాయి సార్? ఎస్ నానా, we can see the fragmentation in case of స్పైరోగైరా. సో స్పైరోగైరాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు? ఎస్, పార్థనోజెనెసిస్ చాలా ఇంపార్టెంట్. సో పార్థనోజెనెసిస్ అంటే ఏంటి? సింపుల్గా మనం చెప్పాలంటే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా ఫ్యూజ్ అయితే జైగోట్ ఫామ్ అయ్యి ఆ తర్వాత జైగోట్ నుంచి మనకి బేబీ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద కామన్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఒకవేళ అలా కాకుండా మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవ్వకపోయినా ఫీమేల్ గ్యామెట్ అనేది డైరెక్ట్గా మనకి బేబీగా ఆఫ్స్ప్రింగ్స్గా కానీ ప్రొడ్యూస్ అయినట్లయితే దీన్ని మనం ఏంటామంటే ఎస్ పార్థనోజెనెసిస్ అని చెప్పుకుంటాం. ఎస్, ఇక్కడ మనకి unfertilized gametes will be directly forming the young ones. ఈ ప్రాసెస్ని మనం ఏంటాం సార్ అంటే పార్థనోజెనెసిస్ అని చెప్పుకుంటాం. ఎస్ నానా. సో నెక్స్ట్ ఈ పార్థనోజెనెసిస్ అనే మనకి ఆల్గే అండ్ ఫంగే మనకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి పార్థనోకార్పీ. గుర్తుపెట్టుకోండి, పార్థనోకార్పీ అంటే ఏంటి? నవేడేస్లో మనకి చాలా కామన్. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్లెస్ గ్రేప్స్ అంటాం, లేదంటే సీడ్లెస్ టొమాటో అంటాం. సో ఎట్లాంటివి ఏవైతే సీడ్లెస్ ప్లాంట్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తామో వాటిని మనకి పార్థనోకార్పీ అని చెప్పుకుంటాం. ఎస్, ప్రొడక్షన్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్. ఎస్, ఈ ప్రాసెస్ని మనం పార్థనోకార్పీ అని చెప్పుకుంటాం. ఎస్, అండ్ వీటిని మనకి పోమ్గ్రానైట్లో కానీ పపాయో కానీ టమాటో కానీ ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రీజనరేషన్. రీజనరేషన్ అంటే ఏం లేదు నాన్న, చాలా ఈజీ. రీ అంటే అగైన్, జనరేషన్ అంటే ప్రొడక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యానిమల్కి ఏదైనా బై యాక్సిడెంట్ వాటికి ఏదైనా బాడీ పార్ట్ అనేది మిస్ అయ్యింది, వాటికి బాడీ పార్ట్ అనేది యాక్సిడెంటల్గా లాస్ అయింది. సో అట్లాంటి బాడీ పార్ట్స్ని గ్రాడ్యువల్గా మనకి ఏం చేస్తున్నాయి? కొంత టైంకి రిపేర్ చేసుకుంటున్నాయి, అగైన్ అవి గెయిన్ చేసుకుంటున్నాయి, అగైన్ అవి మళ్ళీ ఫామ్ చేసుకుంటున్నాయి. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం సార్ అంటే ఎస్ రీజనరేషన్ అంటాం. ప్లాటిహెల్మింథస్లో వచ్చే ప్లనేరియాలో వీ కెన్ అబ్జర్వ్ దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం. దీన్ని మనం ఏంట రీజనరేషన్ అని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఎస్పెషల్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది అండ్ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది. న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్కి ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్కి మనకి ఎగ్జాంపుల్స్గా ఎస్ నాన్న కటింగ్ అని, లేయరింగ్ అని, గ్రాఫ్టింగ్ అని ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఎస్, కటింగ్, లేయరింగ్ అండ్ గ్రాఫ్టింగ్ ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. న్యాచురల్ ప్రాపగేషన్ అంటే మనకి బల్బ్ ఆఫ్ ఆనియన్, స్టెమ్ ట్యూబర్ ఆఫ్ పొటాటో, స్టోలెన్స్, ఎస్ కార్మ్స్ అండ్ రూట్ బర్డ్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో మనం ఇంకేమేమి చెప్పుకోవచ్చు అంటే స్పోర్ ఫార్మేషన్ చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా స్పోరోఫిల్స్ కూడా చెప్పుకోవచ్చు. ఎస్, సో ఇక్కడితో మనకి ఇది స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సెక్షువల్ రిప్రొడక్షన్ అయితే చూసుకున్నట్లయితే మనకి గ్యామెట్స్ ఫార్మేషన్ జరుగుతుంది, గ్యామెట్స్ ఫ్యూజన్ జరుగుతుంది, అంటే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు క్రాసింగ్ ఓవర్ రీకాంబినేషన్ మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ లీడింగ్ టు ద వేరియేషన్స్. సో దట్ మనకి దీన్ని ఎవల్యూషనరీ అడ్వాంటేజెస్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, సో ఇక్కడ మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ చూసేటప్పుడు ఎస్ సార్ ఆల్రెడీ ఫెర్టిలైజేషన్ అనేది ఖచ్చితంగా జరగాలన్నారు కదా. ఎస్, సో ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది
టూ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ చెప్పుకుంటాం. ఏంటి సార్? ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. సో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్కి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ ద బాడీ. సో in case male gamete and female gamete, yes nana Pravina. So vegetative reproduction is a type of asexual reproduction that will happen especially in plants. ఎస్ నాన్న. సో మనకి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్లో ఫెర్టిలైజేషన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ యొక్క ఫ్యూజన్ అనేది అవుట్ సైడ్ ద బాడీ జరుగుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అన్నాం. అలా కాకుండా ఇన్ కేస్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ జరిగినట్లయితే దీన్ని ఏమంటాం? ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చా సార్? ఎస్ నాన్న, మనకి వీ కెన్ గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాగ్. సో మనకి చూసుకున్నట్లయితే యాంఫీబియన్స్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్కి వీ కెన్ గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్స్. ఎస్. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్కి అండ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్కి డిఫరెన్స్ అనేది మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్, ఓకే సార్ బాగానే ఉంది, మరి హ్యూమన్ బీయింగ్స్లో రిప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందా? ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందా? అబ్సల్యూట్లీ హ్యూమన్ బీయింగ్స్లో మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అయితే ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు ఎస్, సో హ్యూమన్ బీయింగ్స్లో వాట్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ సార్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. అండ్ హ్యూమన్ బీయింగ్స్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ వివిపారస్. మనకి టూ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటాయి నాన్న, ఓవిపారస్, వివిపారస్. ఓవిపారస్ అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే గుడ్లు పెడతాయో ఎగ్ లేయింగ్ యానిమల్స్ని ఓవిపారస్ అంటాం. అలా కాకుండా గుడ్లు పెట్టకుండా డైరెక్ట్గా దోస్ యానిమల్స్ విచ్ ఆర్ గివింగ్ బర్త్ టు ద బేబీస్, అట్లాంటి వాటిని మనం ఏంటాం? వివిపారస్ అంటాం. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ విత్ వివిపారిటీ. ఎస్. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మరి రిప్రొడక్షన్లో ఎస్పెషల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి సార్? ఫస్ట్ గ్యామెట్స్ ఫార్మేషన్ జరగాలి. ఫార్మేషన్ జరిగిన గ్యామెట్స్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇన్సెమినేషన్ అంటాం. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు కూడా ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అవ్వాలి. దీన్ని మనకి ఫెర్టిలైజేషన్ అంటాం. ఫెర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఫామ్ అవ్వాలి. జైగోట్ ఫామ్ అయిన తర్వాత అది మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఒక దగ్గర ఫిక్సేషన్ జరగాలి. దీన్ని ఇంప్లాంటేషన్ అంటాం. అండ్ ఆ తర్వాత ఒక 9 months ఆఫ్ టైం పీరియడ్ మనకి బేబీ అనేది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. దీన్నే మనకి గెస్టేషన్ అంటాం. గెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెలివరీ ఆఫ్ ద బేబీ జరగాలి. దీన్నే పాచురేషన్ అంటాం. అండ్ పాచురేషన్ జరిగిన తర్వాత ఎస్ కొంత టైం వరకు మదర్ అనేవాళ్ళు బేబీ కోసం కొంత టైం మిల్క్ ప్రొడక్షన్ చేయాలి. దీన్ని మనం ఏమంటాం? లాక్టేషన్ అని చెప్పుకుంటాం. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా హ్యూమన్ రిప్రొడక్షన్లో మనం చెప్పుకునే ఈవెంట్స్గా చెప్పుకుంటాం. ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యూమన్లో మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది సార్ అని చూసుకున్నట్లయితే ఎస్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకి పెల్విక్ రీజియన్లో ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఏమేమి కాంపొనెంట్స్ ఉంటాయి సార్ అంటే ఎస్, ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి అండ్ యాక్సెసరీ డక్ట్స్ ఉంటాయి. ఎస్, యాక్సెసరీ డక్ట్స్తో పాటుగా యాక్సెసరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఎస్. అండ్ ఆ తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా. సో ఇవన్నీ కూడా మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కాంపొనెంట్స్గా చెప్పుకుంటాం. ఎస్. ఇక్కడ మరి యాక్సెసరీ గ్లాండ్స్ అంటే మనం ఏం చెప్పుకుంటాం సార్? ఎస్, ఇక్కడ యాక్సెసరీ గ్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ సెమినల్ వెసికల్స్. ఎన్ని ఉంటాయి? 2 సెమినల్ వెసికల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఒక సింగిల్ ప్రోస్ట్రేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ అనేవి కూడా చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్సెసరీ గ్లాండ్స్ చెప్పుకున్నాం? 3 టైప్స్ ఆఫ్ యాక్సెసరీ గ్లాండ్స్ చెప్పుకున్నాం. అవి ఏంటంటే సెమినల్ వెసికల్స్, ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ బల్బో యురెథ్రల్ గ్లాండ్, ఇవన్నీ చెప్పుకుంటాం. మరి యాక్సెసరీ డక్ట్స్ అంటే ఏం చెప్పుకుంటాం? ఏం లేదన్నా వాస్ ఎఫరెన్షియా, వాస్ డిఫరెన్షియా, ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీ డక్ట్స్లు చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే స్పోమ్ యొక్క స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో స్పోమ్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 3 parts ఉంటాయి నాన్న. 1 is the head, అండ్ ఆ తర్వాత నెక్,
అండ్ ఆ తర్వాత టైల్ అని చెప్పుకుంటాం. అండ్ ఇంకొక ఫోర్త్ పార్ట్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ద మిడిల్ పీస్ అని చెప్పుకొనుకుంటాం. సో మనకి హెడ్ రీజన్లో చూసుకున్నట్లయితే ఎస్ మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్లో ఏముంటుంది? జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ ద డిఎన్ఏ ఉంటుంది. ఎస్, సో మేల్ ఫాదర్ నుంచి మదర్కి మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేది ఎస్ డిఎన్ఏ ఉంటుంది. అండ్ మనకి నెక్ రీజియన్లో చూసుకున్నట్లయితే మనకి సెంట్రియోల్స్ ఉంటాయి. అండ్ మిడిల్ పీస్లో చూసుకున్నట్లయితే ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పుకుంటాం కదా, మైటోకాండ్రియా ఉంటాయి. ఎందుకంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్పోమ్స్ అనేవి జర్నీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన ఎనర్జీని ప్రొవైడ్ చేయడం కోసం మైటోకాండ్రియా ఉంటాయి. అండ్ లోకోమోటరీ స్ట్రక్చర్గా మనకి టైల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి టైల్ యొక్క స్పోమ్ యొక్క స్ట్రక్చర్ చెప్పుకుంటాం. అండ్ స్పోమ్ యొక్క యాంటీరియర్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఒక స్మాల్ వెసికల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని ఏమని అంటాం? యాక్రోజోమ్ అంటాం. ఈ యాక్రోజోమ్లో ఏముంటాయి సార్? హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి సార్. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి సార్? ఓమ్ చుట్టూతా ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుంటూ ఓమ్ లోపలికి స్పోమ్ యొక్క హెడ్ అనేది ఎంటర్ అవ్వడం కోసం దే ఆర్ డూయింగ్ ద డైజెస్టివ్ యాక్టివిటీ. డిఎన్ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనా ఫణికుమార్? డిఎన్ఏ ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఇన్ కేస్ షుగర్లో సెకండ్ పొజిషన్లో ఆక్సిజన్ లేకపోయినట్లయితే డిఆక్సీ, ఆక్సిజన్ లేదు, సో డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. ఎస్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. నెక్స్ట్, సో అదే విధంగా సో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఎస్, మనకి టెస్టిస్లో మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో స్పోమ్స్ యొక్క ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఈ స్పోమ్స్ అనేవి ఏమవుతాయి? నెక్స్ట్ వాస్ డిఫరెన్స్ ద్వారా ట్రావెల్ అవుతూ ఫైనల్గా మనకి ఎరిత్రా ద్వారా మనకి బయటకు సెండ్ అవుతాయి. ఎస్ 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 నానా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మరి ఏమేమి ఉంటాయి సార్? సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్ ఉంటాయి, అండ్ వన్ కామన్ యూటెరస్ ఉంటుంది, అండ్ సెర్విక్స్ అండ్ వెజైనా అండ్ ఎక్స్టర్నల్ జెనిటాలియా. ఎస్, సో ఇవన్నీ కూడా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కాంపనెంట్స్గా చెప్పుకుంటానన్నా. అండ్ వీటితో పాటుగా ఇంకా ఏముంటాయి సార్ అంటే బేబీకి నరిష్మెంట్ కోసం there will be also the presence of mammary glands. Mammary glands are the unique feature of mammalia. Yes, మనకి చూసుకున్నట్లయితే కార్డేటాలో ఎస్పెషల్గా వెర్టెబ్రేట్స్లో మనకి ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్టెబ్రేట్స్ అని వేటిని చెప్పుకుంటాం? మ్యామల్స్ని చెప్పుకుంటాం. అండ్ ఈ మ్యామల్స్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ద మదర్స్ హ్యావ్ ద mammary glands and ఈ mammary glands will produce the milk so that the young one will be nourished. Yes yes yes. సో ఇవన్నీ కూడా మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కాంపనెంట్స్గా చెప్పుకుంటాం. అండ్ అందులో మనకి చూసుకున్నట్లయితే ఎస్, ఓవరీలో మనకి ఈచ్ ఓవరీ ఒక ఓవరీ ఒకసారి మనకి ఓవర్ ప్రొడ్యూస్ చేస్తే సెకండ్ ఓవరీ నెక్స్ట్ వీక్ మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి గ్యామెట్స్ యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎస్ ఎస్, మరి ఇక్కడ మనకి ఫీమేల్లో మనకి చూసుకున్నట్లయితే ఇంకా ఏమేమి ఉంటాయి సార్? ఎస్ నా మనకి ఇవన్నీ చెప్పుకుంటాం. నెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ అని చెప్పుకుంటాం. ఈ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే దే విల్ బి ప్రెజెంట్ ఇన్ ద యామ్నియోట్స్ ఓన్లీ. యామ్నియోట్స్ అంటే ఏంటి సార్ అంటే యామ్నియోన్ లేయర్ వేట్లో అయితే ఉంటుందో వాటిని మాత్రమే యామ్నియోట్స్ అంటాం. యామ్నియోట్స్లో ఏమేమి వస్తాయి సార్? ఎస్, రెప్టైల్స్ వస్తాయి, ఏవ్స్ బర్డ్స్ వస్తాయి, అండ్ మ్యామల్స్. ఇవన్నీ కూడా మనకి యామ్నియోట్స్ కింద వస్తాయి. అయితే ఇవి మనకి చూడడానికి ఏ విధంగా ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ సో ఈ విధంగా బేబీ ఫామ్ అయింది అనుకుందాం. సో బేబీ చుట్టూతో కూడా ఒక ఫ్లూయిడ్ మనకి పౌచ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది నాన్న. ఎస్, ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ పౌచ్ లైక్ స్ట్రక్చర్ విల్ బి ప్రెజెంట్. సో ఎప్పుడు కూడా బేబీ డ్రై అవ్వకుండా ఎప్పుడు కూడా వెట్ కండిషన్లో బేబీ ఉండేటట్టు చూస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బేబీకి ఎటువంటి మెకానికల్ డ్యామేజ్ కూడా జరగకుండా చూస్తుంది. అండ్ దీన్నే మనం ఏమంటాం సార్? ఎస్,
దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ amnion. అండ్ ఈ amnion లో ఉండే ఫ్లూయిడ్ ఏమంటాం సార్? amniotic ఫ్లూయిడ్ అంటాం. ఎస్. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బేబీ నుంచి మనకి మిడ్ గట్ నుంచి మనకి ఒక స్మాల్ పౌచ్ లైక్ స్ట్రక్చర్ విల్ అరైజ్. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యోక్ సాక్. సో యోక్ సాక్ అనేది మనకి ఒకటి అరైజ్ అవుతుంది. అండ్ యోక్ సాక్తో పాటుగా ఇంకొక స్ట్రక్చర్ కూడా మనకి బేబీ నుంచి మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. అండ్ ఈ స్ట్రక్చర్నే మనం ఏమంటాం సార్? ఎస్ నాన్న, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్లంటాయిస్. దీన్ని మనం ఏమంటాం? అల్లంటాయిస్ అంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బేబీ చుట్టూతో కూడా మనకు ఒక ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎస్. సో వీటి నుంచే మనకి కోరియోనిక్ వెల్ అనేది ఫామ్ అవుతాయి. ఎస్, దీన్నే మనం ఏమంటామంటే దీన్నే మనకి కోరియాన్ అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అంటే మనకి ఎంబ్రియో చుట్టూతో కూడా ఉండే మెంబ్రెయిన్స్ అనేవి ఎన్ని ఉంటాయి సార్? 4 ఉంటాయి. amnion, కోరియాన్, అల్లంటాయిస్, యోక్ సాక్. మరి వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే amnion అనేది ఇట్ ఈస్ గివింగ్ ద ప్రొటెక్షన్ టు ద బేబీ. ఎస్, డ్రై అయిపోకుండా కాపాడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మెకానికల్ డ్యామేజెస్ నుంచి కూడా మనకి కాపాడుతుంది. అండ్ కోరియాన్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది సార్? కోరియాన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద రెస్పిరేషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్రిషన్. సో ఎక్స్క్రిషన్ ప్రాసెస్లో అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఈ రెండిట్లో కూడా మనకి కోరియాన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ కోరియాన్తో పాటుగా మనకి ఇక్కడ చెప్పుకునే అల్లంటాయిస్ కూడా దీనికోసమే యూజ్ అవుతుంది. మరి యోక్ సాక్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది సార్? ఎస్ నా, యోక్ సాక్ అనేది మనకి మిడ్ గట్ నుంచి ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద స్టోర్స్ వేస్టేజ్. మనకి బేబీలో ఏమైనా వేస్ట్ కానీ ప్రొడ్యూస్ అయినట్లయితే మెటబాలిక్ వేస్ట్ అట్లాంటివన్నిటిని కూడా స్టోర్ చేయడం కోసం యోక్ సాక్ అనేది యూజ్ అవుతుంది. సో వీటి యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది: కోరియాన్, amnion, అల్లంటాయిస్, యోక్ సాక్. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ కోరియాన్ ఒకవైపు స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ మనకు ఫామ్ చేస్తుంది. అండ్ ఈ స్ట్రక్చర్స్ ఫామ్ అవడం వల్ల ఇవి మనకి మెటర్నల్ బాడీతో మనకి కలిసి ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. దీన్ని మనం అంటాం ప్లాసెంటా అంటాం. ఈ ప్లాసెంటాలో ఫీటల్ పార్ట్ ఉంటుంది అండ్ మెటర్నల్ పార్ట్ ఉంటుంది. ఫీటల్ పార్ట్ అంటే ద పార్ట్ ఆఫ్ బేబీ అండ్ అదేవిధంగా మెటర్నల్ పార్ట్ అంటే ద పార్ట్ ఆఫ్ మదర్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇక్కడ పార్చరిషన్ అండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఎస్. సో ఇక్కడ మరి వీటి గురించి డిస్కస్ చేయరా సార్? పార్చరిషన్ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, మనకి డెలివరీ ఆఫ్ ద బేబీని మెడికల్ టర్మ్స్లో పార్చరిషన్ అని చెప్పుకుంటాం. ఎస్, డెలివరీ ఆఫ్ ద బేబీ ఇన్ మెడికల్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మనకి పార్చరిషన్. మరి లాక్టేషన్ అంటే ఏంటి? ఎస్, ఆఫ్టర్ పార్చరేషన్ మదర్ విల్ ప్రొడ్యూస్ ద మిల్క్. సో ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఫర్ నరిష్మెంట్ ఆఫ్ ద బేబీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ లాక్టేషన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ పార్చరేషన్ అనేది ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం అని చెప్పుకుంటాం. అండ్ ఇందులో ఒక హార్మోన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్, విచ్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై హైపోథాలమస్ అండ్ టెంపరరీ స్టోర్డ్ ఇన్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. అండ్ ఆ హార్మోన్నే మనం ఏమంటామంటే ఎస్ బర్త్ హార్మోన్ అంటాం, ఆక్సిటోసిన్. ఈ హార్మోన్ ఏమంటాం? ఆక్సిటోసిన్ అంటాం. అండ్ ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది సార్? స్మూత్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తుంది. సో మనకి మదర్ యొక్క బాడీలో చూసుకున్నట్లయితే యుటెరస్లో ఉండే మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా కాంట్రాక్ట్ అయ్యి బేబీని బయటికి పుష్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్ 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 నాన్న. సో మనకి ఫైనల్గా బేబీ అనేది బయటికి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి లాక్టేషన్ జరిగేటప్పుడు మనకి మ్యామరీ గ్లాండ్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి ఎస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద మిల్క్. ఎస్ సార్. అండ్ మరి ఈ ప్రాసెస్లో మనకి ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనకి ఇనీషియల్ డేస్ ఆఫ్
లాక్టేషన్ జరిగేటప్పుడు ద మదర్ విల్ ప్రొడ్యూస్ ఏ వన్ కాంపోనెంట్స్ కాల్డ్ యాజ్ కొలెస్ట్రామ్. సో ఈ కొలెస్ట్రామ్ అనేది బేబీ యొక్క హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఇందులో దేర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ IgA యాంటీబాడీస్. సో బేబీకి కావాల్సిన యాంటీబాడీస్ అనేవి ఏమైనా డిసీజెస్ నుంచి ఇమ్యూనిటీ పవర్ని మనకి ప్రొవైడ్ చేయడం కోసం బేబీకి ఇట్లాంటి మనకి స్ట్రక్చర్ ఉంటుంది. యాస్ యాంటీబాడీ మనకి ఇక్కడ మదర్ నుంచి మనకి బేబీకి ప్రొవైడ్ అవుతుంది త్రూ ద కొలెస్ట్రామ్. సో అందుకోసమనే కొత్తగా మనకి న్యూలీ బోర్న్ బేబీస్కి మదర్స్ మిల్క్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ దేర్ హెల్త్. ఎస్. సో ఈ విధంగా మనకి పాచురేషన్లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. డైలేషన్ స్టేజ్ అని, ఎక్స్పల్షన్ స్టేజ్ అని, ప్లాసెంటల్ స్టేజ్ అని. ఎస్. సో ఎస్ నానా పవన్ రెడ్డి, వెరీ గుడ్ ఈవినింగ్. నెక్స్ట్, సో మనకి ఇక్కడ వరకు కూడా మనకి హ్యూమన్ బీయింగ్స్లో చెప్పుకున్నారు అండ్ లోవర్ ఆర్గానిజమ్స్లో చెప్పుకున్నారు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. సో మనకి ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే ఎస్. సో ప్లాంట్స్లో మనకు చూసుకున్నట్లయితే ఫ్లవర్ ఈజ్ ద సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ స్ట్రక్చర్ అంటాం. ఎస్. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఫ్లవర్ అనేది మనకి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది సార్? ఎస్, ఫ్లవర్ అనేది మనకి థలామస్ మీద ప్రొడ్యూస్ అవుతుంది కదా సార్. ఎస్, ఒక బల్జ్డ్ స్ట్రక్చర్ మనకి థలామస్ ఆర్ రిసెప్టికల్ మీద మనకి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి సార్? మనకి 4 హార్ల్స్ అని చెప్పుకుంటాం. ఫస్ట్ హార్ల్లో మనకి సమ్వాట్ గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎస్, ఈ విధంగా మనకి ఎస్. సో మనకి గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత వీటిని మనం ఏమంటాం? క్యాలిక్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత మనకి కలర్డ్ అండ్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఉంటుంది. ఎస్. సో వీటిని మనం ఏమంటాం? కొరల్లా అని చెప్పుకుంటాం. సో ఫస్ట్ క్యాలిక్స్ చెప్పుకున్నాం, తర్వాత కొరల్లా. దిస్ ఇస్ ద సెకండ్ ఇన్నర్ మోస్ట్ సెకండ్ పార్ట్. నెక్స్ట్ కొరల్లా తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్, దేర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ స్టామెన్స్. ఆల్ ద స్టామెన్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ ఎస్. స్టామెన్స్ అన్నిటినీ కలిపి మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆండ్రీషియం, ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. ఎస్, ఆండ్రీషియం అని చెప్పుకుంటాం. అండ్ ఇన్సైడ్ ద ఆండ్రీషియం చూసుకున్నట్లయితే దేర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ pistil. Yes, all the pistils are together called as ఏమంటాం? దీన్ని మనకి గైనీషియం అని చెప్పుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గైనీషియం. సో మనకి చూసుకున్నట్లయితే అవుటర్ టు ఇన్నర్ లేదంటే ఇన్నర్ టు అవుటర్ అరేంజ్మెంట్ అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, క్యాలిక్స్, కొరెల్లా, ఆండ్రీషియం అండ్ గైనీషియం అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా పార్ట్స్ మనకి ఫ్లవర్లో కనిపిస్తాయి. అండ్ ఫ్లవర్లో మనం చూసుకున్నట్లయితే 2 types ఆఫ్ ఫ్లవర్స్ చెప్పుకుంటాం. అవి ఏంటి సార్ అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్. యూనిసెక్షువల్ అంటే ఏంటి? ఎయిదర్ ఆండ్రీషియం అయినా ఉండాలి లేదంటే గైనీషియం అయినా ఉండాలి. ఏదో ఒకటి మనకి ఎయిదర్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే ఉన్నట్లయితే ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం సార్? యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. అలా కాకుండా మనకి ఆండ్రీషియం ఉంది యాజ్ వెల్ యాజ్ గైనీషియం కూడా ఉంది. మరి ఎట్లాంటి ఫ్లవర్స్ని ఏమంటాం సార్? ఎస్, బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, యూనిసెక్షువల్ ఫ్లవర్స్కి బైఫ్లెక్సువల్ ఫ్లవర్కి డిఫరెన్స్ ఏంటి? యూనిసెక్షువల్ ఫ్లవర్లో ఎయిదర్ ఆండ్రీషియం అయినా ఉంటుంది లేదంటే గైనీషియం అయినా ఉంటుంది. అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అయినా ఉంటాయి లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అయినా ఉంటాయి. అదే బైసెక్షువల్ అయినట్లయితే బోత్ ఆండ్రీషియం యాజ్ వెల్ యాజ్ గైనీషియం రెండు కూడా ఉంటాయని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా మరి
నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోలినేషన్ చెప్పుకుంటాం. పోలినేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఆండ్రీషియం నుంచి గైనీషియంకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే పోలినేషన్ అని చెప్పుకుంటాం. మరి ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ పోలినేషన్ ఉంటాయి సార్? 2 టైప్స్ ఆఫ్ పోలినేషన్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సెల్ఫ్ పోలినేషన్ అని చెప్పుకుంటాం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రాస్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. సెల్ఫ్ పోలినేషన్ అంటే ఆ ఫ్లవర్లో ఉండే మనకి పోలెన్ గ్రెయిన్ అనేది అదే ఫ్లవర్లో ఉండే గైనీషియం మీద కనుక వచ్చినట్లయితే దీన్నే మనకి సెల్ఫ్ పోలినేషన్ అంటాం. అలా కాకుండా పోలెన్ గ్రెయిన్ అనేది ఆ ఫ్లవర్ నుంచి రాలేదు, వేరే ఫ్లవర్ నుంచి వచ్చింది, అట్లాంటప్పుడు దీన్ని మనం ఏంటాం? క్రాస్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. సో క్రాస్ సెల్ఫ్ పోలినేషన్ అంటే ఇట్స్ ఓన్ పోలెన్ గ్రెయిన్, అదే క్రాస్ పోలినేషన్ అంటే ఫ్రమ్ అనదర్ ఫ్లవర్. ఎస్, ఒకవేళ వేరే ఫ్లవర్ నుంచి వచ్చినట్లయితే క్రాస్ పోలినేషన్ అని చెప్పుకుంటాం. ఎస్ 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 ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. పీ ప్లాంట్లో సెల్ఫ్ పోలినేషన్ జరుపుకుంటాయి, అండ్ అదేవిధంగా బాటిల్ గార్డ్, రిజిడ్ గార్డ్, మెయిజ్ వీటన్నిటిలో కూడా మనం క్రాస్ పోలినేషన్ అబ్జర్వ్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ మనం తర్వాత అబ్జర్వ్ చేయాల్సింది ద స్ట్రక్చర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్. ఎస్ ఎస్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పోలెన్ గ్రెయిన్ గురించి చెప్పుకోవాలి. సో పోలెన్ గ్రెయిన్ అనేది ఏంటి సార్? ఇట్ ఈస్ ఏ మేల్ గ్యామెటోఫైట్ అని చెప్పుకుంటాం. అండ్ వీటి యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఎస్, ఈ విధంగా పోలెన్ గ్రెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఈ పోలెన్ గ్రెయిన్ యొక్క వాల్లో చూసుకున్నట్లయితే మనకు 2 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్ అనే దాన్ని ఎగ్జిన్ అంటాం, అండ్ ఇన్నర్ లేయర్ దాన్ని ఇంటిన్ అంటాం. సో దిస్ ఈస్ ద ఎగ్జిన్ అండ్ దిస్ ఈస్ ద ఇంటిన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జిన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, బట్ వీటికి కొంచెం చిన్న చిన్న పోర్స్ అనేవి అక్కడక్కడ ఉంటాయి నాన్న. సో ఈ పోర్స్నే మనం ఏంటామంటే ఎస్ దీస్ పోర్స్ ఆర్ కాల్డ్ యాజ్ జర్మ్ పోర్స్. వీటిని మనం ఏమంటాం? జర్మ్ పోర్స్ అని చెప్పుకుంటాం. ఈ జర్మ్ పోర్స్ యొక్క యూజ్ ఏంటి సార్ అంటే ఎస్, సో లోపల ఉండే మనకి ఏదైతే పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయో ఈ పోలెన్ గ్రెయిన్స్ నుంచి మనకు ఒక పోలెన్ ట్యూబ్ ఫామ్ అవ్వడం కోసం, ఎస్, సో పోలెన్ ట్యూబ్ అనేది ఫామ్ అవ్వడం కోసం దిస్ ఈజ్ అన్ ఎగ్జిట్ పాయింట్ అని చెప్పుకుంటాం. సో వాటిని మనం ఏంటాం? జర్మ్ పోర్స్ అని చెప్పుకుంటాం. ఎస్ 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 నెక్స్ట్ అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఓవ్యూల్లో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి సార్? ఎస్ నానా, ద స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ చదివేటప్పుడు మనకి ఇక్కడ ఒకవైపు ఏమో 3 సెల్స్ ఈ విధంగా ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటామంటే యాంటీపోడల్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఆపోజిట్ వైపు ఏమొచ్చి మనకి 2 సినర్జిడ్స్ ఉంటాయి. ఎస్, అండ్ ఈ సినర్జిడ్స్తో పాటుగా ఇంకొక సెల్ అనేది ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎగ్ సెల్. అండ్ ఈ ఎగ్ సెల్ని సినర్జిడ్ని రెండింటిని కలిపి మనకి ఎగ్ ఆపరేటస్ అని చెప్పుకుంటాం. అండ్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సెంట్రల్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, దీన్నే మనకి సెకండరీ న్యూక్లియస్ అంటాం. అండ్ ఈ సెకండరీ న్యూక్లియస్ ఉండే సెల్ ఏదైతే ఉంటుందో ఎస్ దీన్నే మనకి సెంట్రల్ సెల్ అంటాం, విచ్ ఇస్ ద లార్జెస్ట్ సెల్ ఆఫ్ ద ఫీమేల్ ఎంబ్రియో సాక్. ఎస్, మనకి ఫీమేల్ ఎంబ్రియో సైట్లో మనకి ఇది లార్జెస్ట్ ఫీమేల్ గ్యామెటోఫైట్లో లార్జెస్ట్ సెల్ అని చెప్పుకుంటాం. ఎస్, అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అని చెప్పుకుంటాడు. అసలు పోలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి సార్ అసలు అని చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా మనకి ఇక్కడ ఏదైతే పిస్టిల్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అని చెప్పుకుంటాం కదా. సో ఈ విధంగా వీటి యొక్క స్ట్రక్చర్ డ్రా చేసుకోవచ్చు. సో మనకి దిస్ ఈజ్ ద ఓవరాల్ పిస్టిల్. ఇందులో మనకి పైన బల్జ్డ్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం? స్టిగ్మా అంటాం.
అండ్ లాంగ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టైల్ అంటాం. అండ్ దీన్ని మనకి ఓవరీ అని చెప్పుకుంటాం ద బేసల్ పార్ట్ని. అయితే ఓవరీలో చూసుకున్నట్లయితే ఒక సెంట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది, దీన్నే మనకేమంటాం ప్లాసెంటా అని అనుకుంటాం. అండ్ ఆన్ ద ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద ప్లాసెంటా ఓవ్యూల్స్ మనకి ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఎస్, సో మనకి ఓవ్యూల్స్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ద ఓవరీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాసెంటేషన్ అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ పోలెన్ గ్రెయిన్ ఈ విధంగా వచ్చింది. ఎస్, మనకు ఆల్రెడీ తెలుసు పోలెన్ గ్రెయిన్లో ఏముంటాయి మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని మేల్ గ్యామెట్స్ ఉంటాయి సార్? 2 మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ 2 మేల్ గ్యామెట్స్ కూడా ఇక్కడ ఉండే ఓవ్యూల్ మనకి రీచ్ అవ్వాలి అంటే ఓవ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఓవరీలో ఉన్నాయి. దీస్ ఆర్ ద ఓవ్యూల్స్. సో ఇక్కడ మనకి మేల్ గ్యామెట్స్ అనేవి ఓవ్యూల్ రీచ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇవి స్టిగ్మాని స్టైల్ని క్రాస్ చేసుకుంటూ ఫైనల్గా ఓవ్యూల్ దగ్గరికి రీచ్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ ఏమవుతుంది? జర్మ్ పోర్ గుండా మనకి పోలెన్ గ్రెయిన్ నుంచి ఒక స్మాల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఫామ్ అవుతుందో దీన్నే మనం ఏమంటాం సార్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలెన్ ట్యూబ్. సో ఈ పోలెన్ ట్యూబ్ ఏం చేస్తుంది సార్? మేల్ గ్యామెట్స్కి ఇది ఒక పాత్వే లాగా పనిచేస్తుంది. సో మేల్ గ్యామెట్ 1 మేల్ గ్యామెట్ 2 మనకి రెండు కూడా మనకి పోలెన్ గ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన 2 మేల్ గ్యామెట్స్ కూడా ఓవరీలోనికి వెళ్ళి ఓవ్యూల్లోనికి మనకి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి 2 మేల్ గ్యామెట్స్ మనకి ఇక్కడ లోపల ఫెర్టిలైజేషన్ జరిపిస్తున్నాయి కాబట్టి దీన్నే మనం ఏంటంటే అంటే డబుల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పుకుంటాం. అండ్ ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అన్ని ప్లాంట్స్లో కనిపించదు. ఇట్ విల్ బి సీన్ ఇన్ కేస్ ఆఫ్ యాంజియోస్పోమ్స్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే 2 ఫెర్టిలైజేషన్స్ కదా సార్? ఎస్ నాన్న. మరి ఇక్కడ 2 సార్లు ఎక్కడెక్కడ జరుగుతుంది సార్? ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మేల్ గ్యామెట్ ఈజ్ చూసింగ్ విత్ ద ఎగ్ సెల్ టు ఫార్మ్ ద జైగోట్. సో దీన్నే మనం అంటాం సింగమి అంటాం. అండ్ సెకండ్ మేల్ గ్యామెట్ ఈజ్ ఫ్యూజింగ్ విత్ ద దిస్ ఈజ్ ఫ్యూజింగ్ విత్ ద సెకండరీ న్యూక్లియస్. సో సెకండరీ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయ్యి ఇట్ ఈజ్ ఫార్మింగ్ ద ప్రైమరీ ఎండోస్పోమ్ న్యూక్లియస్. సో దీన్నే మనం అంటాం ద ట్రిపుల్ ఫ్యూజన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ 2 సార్లు జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏంటాం డబుల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా తర్వాత సీడ్ జర్మినేషన్ అనేది జరుగుతుంది. వాటికి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అవుట్ సైడ్ మనకి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సీడ్స్ ఫామ్ అవుతాయో ఇక్కడ మనకి ఇవి జర్మినేషన్ జరుగుతాయి. అండ్ ఈ జర్మినేషన్ జరగడం కోసం కొన్ని ఫైటో హార్మోన్స్ కూడా మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. ఆల్రెడీ నేను లెక్చర్లో చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఏంటి సార్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అని చూసుకున్నట్లయితే ఏం లేదు నాన్న. సో పేరెంటల్ సెల్ ఏదైతే ఉందో సో పేరెంటల్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వచ్చినట్లయితే సో 2 డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయినట్లయితే ఈ ప్రాసెస్నే మనం ఏంటామంటే సెల్ డివిజన్ అని చెప్పుకుంటాం. అండ్ ఏ ప్రాసెస్లో అయితే ఈ సెల్ డివిజన్ ప్రాసెస్లో సెల్ విల్ అండర్గోస్ త్రూ ద సమ్ సైక్లికల్ చేంజెస్ అని చెప్పుకుంటాం. దీన్నే మనకి సెల్ సైకిల్ అని చెప్పుకుంటాం. అయితే ఈ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో మనకి ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఎవరెవరు ఉన్నారు సార్? నానా. ఫస్ట్ టైం సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ ద్వారా మాత్రమే మనకి ఓల్డ్ సెల్స్ నుంచి పేరెంట్ సెల్స్ నుంచి న్యూ సెల్స్ ఫామ్ అవుతాయని ఫస్ట్ టైం చెప్పింది ఎవరు? హీఈస్ ద విర్షా అని చెప్పుకుంటాం, రొడాల్ఫ్ విర్షా అని చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా చెప్పుకునే సైంటిస్ట్ ఎవరంటే రోబర్ట్ రిమాక్ గురించి చెప్పుకుంటాం. సో రోబర్ట్ రిమాక్ అనే ఇతను ఏం చేశారు సార్ అంటే మనకి ఇతను ఎంబ్రియోస్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఇతను ఏం చెప్పారు సార్ అంటే అసలు సెల్ డివిజన్ అనేది ఏ విధంగా జరుగుతుందో
దాని యొక్క మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లెమింగ్ అని చెప్పుకుంటాం. ఎస్, సో ఫ్లెమింగ్ ఏం డిస్కస్ చేశారు సార్ అంటే మనకి మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ని మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ అబ్జర్వ్ చేసి ఫైనల్గా మైటోసిస్ అనే డివిజన్కి పేరు పెట్టింది ఎవరు సార్? ఎస్, మైటోసిస్ అనే దానికి పేరు పెట్టింది దట్ ఈస్ ద ఫ్లెమింగ్ అని చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విల్హెమ్ రోక్స్ అని చెప్పుకుంటాం. సో ఈ రోక్స్ అనే అతను ఏం చేశారు సార్ అంటే క్రోమోజోమ్స్ అనేవి డిఫరెంట్ సెట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్ అని చెప్పడం జరిగింది. ఎస్, క్రోమోజోమ్స్ మీద మనకు ఒక హెరిడిటరీ మెటీరియల్ అని చెప్పడం జరిగింది. ఎస్, అతను ఎవరు సార్ అంటే ఎస్ విలియం రోక్స్ అని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా మిగతా బయాలజిస్టులు కూడా మనకి చాలామంది వీటి మీద వర్క్ చేశారు. అండ్ ఆ తర్వాత మనకి ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఎవరంటే అగస్టస్ వెయిజ్మాన్. అగస్టస్ వెయిజ్మాన్ అనే అతను మనకి ఎవల్యూషన్లో వస్తారు కదా సార్, ఇక్కడ ఎందుకు చెప్పారు సార్? అగస్టస్ వెయిజ్మాన్ అనే అతను జర్మ్ ప్లాజమ్ థియరీ అనే ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఎవల్యూషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ యాజ్ ఏ అబ్జెక్షన్ టు ద లామార్కిజం అని చెప్పుకుంటాం. ఎస్ ఎస్, సో ఇతను ప్రపోజ్ చేసిన థియరీ ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద జర్మ్ ప్లాజమ్ థియరీ. అంటే మన బాడీ ఆఫ్ ఎవ్రీ ఆర్గానిజంలో కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి సొమాటోప్లాజం, ఇంకోటి జర్మ్ ప్లాజం. సొమాటోప్లాజంలో ఏమైనా వేరియేషన్స్ వస్తే నెక్స్ట్ జనరేషన్కి మనకి వెళ్ళవు. అదే మనకి జర్మ్ ప్లాజంలో కానీ ఏమైనా వేరియేషన్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ జనరేషన్కి మనకి ఇవి ఇన్హెరిటేషన్ అవుతాయని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసాల్సింది ఎస్ సెల్ డివిజన్లో మనకి ఏమేమి ఉంటాయి సార్? సెల్ డివిజన్లో మనకి 2 ఈవెంట్స్ ఉంటాయి సార్. అవి ఏంటి సార్? వన్ ఈజ్ ద ఎం ఫేజ్ అని చెప్పుకుంటాం. సెకండ్ వన్ ఈజ్ ద వన్ ఈజ్ ద ఐ ఫేజ్ అని చెప్పుకుంటాం. ఇంకొకటి వచ్చేసరికి ఎం ఫేజ్ అని చెప్పుకుంటాం. సో ఐ ఫేజ్కి ఎం ఫేజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఐ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫేజ్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఎం ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ మైటోటిక్ ఫేజ్ అని చెప్పుకుంటాం. అండ్ ఈ ఐ ఫేజ్లో ఏం జరుగుతుంది సార్? మనకి డిఎన్ఏ రిప్లికేషన్ కానీ ఇట్ ఈస్ ఏ ప్రిపరేటరీ ఫేజ్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ద ప్రిపరేటరీ ఫేజ్ ఫర్ యాక్చువల్ సెల్ డివిజన్. అండ్ మరి మైటోటిక్ ఫేజ్ అనేది ఏంటి సార్? ఇట్ ఈస్ ద యాక్చువల్ డివిజన్ ఫేజ్. సో మనకి ఏదైతే డివిజన్ కోసం ఏవైతే మనకి డిఎన్ఏ ఫామ్ అవ్వాలో, సెంట్రియోల్స్ ఫామ్ అవ్వాలో, ప్రోటీన్స్ ఫామ్ అవ్వాలో, ఎంజైమ్స్ ఫామ్ అవ్వాలో ఇవన్నీ కూడా మనకి ఐ ఫేజ్లో జరుగుతాయి. అండ్ వాటి యొక్క యూసేజ్ అనేది ఎం ఫేజ్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ మరి ఐ ఫేజ్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి సార్? గ్యాప్ 1 G1 ఫేజ్ అంటాం, ఎస్ ఫేజ్ సింథటిక్ ఫేజ్ అంటాం, గ్యాప్ 2 G2 ఫేజ్ అంటాం. సో G1 ఫేజ్ ఆర్ గ్రోత్ 1 ఫేజ్ ఆర్ గ్యాప్ 1 ఫేజ్, ఎస్ ఫేజ్ సింథటిక్ ఫేజ్ అని చెప్పుకుంటాం. మైటోసిస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 2 స్టేజెస్ ఉంటాయి నాన్న. ఒకటి క్యారియోకైనసిస్, ఇంకోటి సైటోకైనసిస్ అని చెప్పుకుంటాం. క్యారియోకైనసిస్లో అగైన్ 4 సబ్ ఫేజెస్ ఉంటాయి ప్రవీణ. ఎస్ ఎస్ ఎస్, సో దిస్ ఈజ్ ద గ్యాప్ 1 ఆర్ గ్రోత్ 1 ఫేజ్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ద సింథటిక్ ఫేజ్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ద గ్రోత్ 2 ఫేజ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి సింథటిక్ ఫేజ్లో ఏం సింథసిస్ జరుగుతుంది సార్? ఎస్, సింథసిస్ ఫేజ్లో డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. సో డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయినట్లయితే దీన్ని మనం ఏంటాం? డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం. సో ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుంది. మరి ఎం ఫేజ్లో ఏమేమి వస్తాయి సార్? ఎం ఫేజ్లో మైటోటిక్ ఫేజ్లో 2 టైప్స్ వస్తాయి. ఒకటి క్యారియోకైనసిస్ అంటాం, ఇంకొకటి సైటోకైనసిస్ అని చెప్పుకుంటాం. క్యారియాన్ అంటే ఏంటి? న్యూక్లియస్. సైటో అంటే ఏంటి? సైటోప్లాజం. సో న్యూక్లియర్ డివిజన్ని క్యారియోకైనసిస్ అంటున్నాం, అండ్ సైటోప్లాజమిక్ డివిజన్ని సైటోకైనసిస్ అంటున్నాం. ఇక్కడ క్యారియోకైనసిస్లో ఏమేమి వస్తాయి సార్? ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. ఎస్,
నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొకటి మనకి మైటోసిస్కి మియోసిస్కి డిఫరెన్సెస్ చెప్పుకోవాలి. మైటోసిస్ వర్సెస్ మియోసిస్. మైటోసిస్ అనే దాన్ని మనం ఏమంటాం సార్? మైటోసిస్ని ఈక్వటోరియల్ డివిజన్ అని చెప్పుకుంటాం. ఎందుకు సార్ దీన్ని ఈక్వటోరియల్ డివిజన్ అన్నాము అంటే ఇది ఎప్పుడూ కూడా మనకి డిప్లాయిడ్ సెల్స్లో జరగచ్చు, లేదంటే హ్యాప్లాయిడ్ సెల్స్లో జరగచ్చు. డిప్లాయిడ్ సెల్ అంటే 2n కండిషన్ ఉండే సెల్లో ఏదైతే పేరెంట్ సెల్ ఉంటుందో దీని నుంచి ఎన్ని సెల్స్ ఫామ్ అవుతాయి? 2 సెల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ రెండు కూడా మనకి డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనకి పేరెంటల్ సెల్లోని అండ్ డాటర్ సెల్స్లో కూడా రెండిట్లో కూడా ఈక్వల్గానే ఉంటున్నాయి. సో అందుకోసమనే మైటోసిస్ని ఏమంటాం? ఈక్వటోరియల్ డివిజన్ అంటాం. అదే మియోసిస్కి వచ్చేసరికి దీన్ని మనం ఏమంటాం? రిడక్షనల్ డివిజన్ అన్నాం. ఎందుకు సార్ దీన్ని రిడక్షనల్ డివిజన్ అన్నాం అని చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మనకి ఇది ఎప్పుడు కూడా డిప్లాయిడ్ సెల్స్లోనే జరుగుతుంది. సో డిప్లాయిడ్ సెల్స్ నుంచి మనకి మియోసిస్లో ఒక్క స్టేజ్లో జరగదు నాన్న, 2 స్టేజెస్లో జరుగుతుందిరా. సో ఫస్ట్ స్టేజ్ మియోసిస్ 1 అంటాం అండ్ సెకండ్ స్టేజ్ మియోసిస్ 2 అంటాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద మియోసిస్ 2 ఎన్ని సెల్స్ ఫామ్ అవుతున్నాయి? టోటల్గా 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి. మరి వాటి ప్లాయిడ్ ఏ విధంగా ఉంది సార్? ఇక్కడే మనకి హ్యాప్లాయిడ్ స్టేజ్ అనేది వచ్చేసింది. సో మనకి ఇక్కడ పేరెంట్ సెల్ డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నట్లయితే డాటర్ సెల్స్ అనేవి ఏ కండిషన్లో ఉన్నాయి? హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. సో అందుకోసమే మియోసిస్ని ఏమంటాం? మియోసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షనల్ డివిజన్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ సెల్. అండ్ మనకి మైటోసిస్లో ఎన్ని డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి? ఓన్లీ 2 డాటర్ సెల్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదే మియోసిస్లో ఎన్ని డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి? 4 డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మైటోసిస్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది? బాడీ గ్రోత్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఎక్కడైనా రిపేర్ ఆఫ్ ద టిష్యూస్ జరగాలన్నట్లయితే అక్కడ కూడా మనకి మైటోసిస్ జరుగుతుంది. మరి మియోసిస్ ఎక్కడ జరుగుతుంది? మియోసిస్ విల్ బి దేర్ ఇన్ ద గ్యామెటోజెనెసిస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మేల్లో స్పర్మటోజెనిసిస్, ఫీమేల్లో ఊజెనిసిస్. అదే ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే మనకి పోలిన్ గ్రెయిన్స్ ఫార్మేషన్ మైక్రోస్పోరోజెనిసిస్, అదే ఓవ్యూల్ ఫార్మేషన్ మెగాస్పోరోజెనిసిస్. వీటన్నిటిలో కూడా మియోసిస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్ నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే సెల్ సైకిల్ గురించి కూడా మనకు ఒక పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, సో ఈ విధంగా మనకి పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ పై చార్ట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లెట్ సపోజ్ ఒక సెల్ అనేది, ఒక పేరెంట్ సెల్ అనేది ఇక్కడ మనకి ఎంటర్ అయింది అనుకుందాం సెల్ సైకిల్లో. సో సెల్ సైకిల్లో మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడ ఎంటర్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ G1 ఫేజ్లో ఎంటర్ అయింది అనుకుందాం. సో దిస్ ఈజ్ ద G1 ఫేజ్. సో G1 ఫేజ్లో ఏమవుతుంది? ఎస్ ఫేజ్లో ఏదైతే డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుందో దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది. ఎస్, ఓకే. సో ఫైనల్గా G1 ఫేజ్లో జరగాల్సిన చేంజెస్ అన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ ఆ తర్వాత సెల్ విల్ ఎంటర్స్ ఇంటూ G1 ఫేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫేజ్ ఏంటి? ఎస్, దట్ ఈస్ ద ఎస్ ఫేజ్ అని చెప్పుకుంటాం కదా సార్. ఎస్ ఫేజ్లో ఏం జరిగింది? డిఎన్ఏ రెప్లికేషన్ జరిగింది. డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏం చెప్పుకుంటాం? ఎస్, మనకి డిఎన్ఏ యొక్క క్రోమోజోమ్స్ నెంబర్ పెరగట్లేదు, బట్ డిఎన్ఏ కంటెంట్ అయితే ఇంక్రీజ్ అయింది. అది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది సార్ అని చూసుకున్నట్లయితే ఇనిషియల్గా ఈ విధంగా ఉండే క్రోమోజోమ్, ఇందులో మనకి డిఎన్ఏ కంటెంట్ పెరగడం వల్ల ఎస్, సో ఈ విధంగా మనకి డిఎన్ఏ క్వాంటిటీ పెరిగింది వితౌట్ చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అండ్ ఎస్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ సెల్ విల్ ఎంటర్స్ ఇంటూ ఎస్ G2 ఫేజ్లోనికి ఎంటర్ అవుతుంది కదా సార్. G2 ఫేజ్లో ఏమవుతుంది? మరి G2 ఫేజ్లో ఏవైతే మనకి మైటోసిస్లో కావాల్సిన M ఫేజ్లో జరగాల్సిన చేంజెస్ ఉన్నాయో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. అండ్ అగైన్ M ఫేజ్లో చూసుకున్నట్లయితే we have the stages like karyokinesis
అండ్ సైటోకైనసిస్. క్యారియోకైనసిస్లో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? 4 స్టేజెస్ ఉంటాయి అన్నారు. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్ అని చెప్పి 4 ఫేజెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా సెల్ డివిజన్, సెల్ సైటోకైనసిస్ జరుగుతుంది. సో సైటోకైనసిస్ జరిగే టైంకి ఇక్కడ మళ్ళీ ఎన్ని సెల్స్ ఫామ్ అవుతున్నాయి సార్? 2 సెల్స్ ఫామ్ అవుతున్నాయి. సో మనకి ఈచ్ రౌండ్ ఆఫ్ సెల్ సైకిల్లో ఫైనల్గా మనకి ఎన్ని సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి? 2 సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎస్. అండ్ ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మరి అన్ని ఫేజెస్లో కూడా లాంగెస్ట్ ఫేజ్ ఏంటి? ఎస్, G1 phase. It is the longest phase of the cell cycle. Yes. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు 1 by 1 వీటిలో జరిగే చేంజెస్ అనేవి కూడా ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ మనకి ప్రోఫేజ్లో చూసుకునేటప్పుడు ఏమవుతుంది? ఎస్. సో ప్రోఫేజ్లోకి వచ్చేసరికి సో ప్రోఫేజ్లోకి వచ్చేసరికి ఏమవుతుంది సార్ అంటే ఎస్. సో ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఒక సెల్ అనుకుందాం. ఇది తీసేద్దాం, ఇది వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సెల్ ఉందనుకుందాం. సో ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది సార్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, సెల్ లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ న్యూక్లియస్ లోపల మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ విధంగా డిఎన్ఏ ఉంటుంది. సో ప్రోఫేజ్లో ఫస్ట్ ఏం జరిగింది సార్ అంటే మనకి ఇక్కడ ఉండే జెనెటిక్ మెటీరియల్ అనేది ఇట్ విల్ బి కండెన్సెస్. ఏ విధంగా కండెన్స్ అవుతుంది సార్? ఈ విధంగా మనకి క్రోమాటిన్గా ఉండే డిఎన్ఏ అనేది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్స్గా మనకి కండెన్సేషన్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ని మనం ఏంటంటే కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ అని చెప్పుకుంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ప్రోఫేజ్లో జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రోఫేజ్లో ఇంకా ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఏదైతే న్యూక్లియర్ మెంబ్రేన్ ఉందో గ్రాడ్యువల్గా న్యూక్లియర్ మెంబ్రేన్ ఇదంతా కూడా డిజాల్వ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్. సో గ్రాడ్యువల్గా మనకి కండెన్సేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరుగుతుంది క్రోమాటిన్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపేర్ అయిపోతుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియోలస్ ఇవన్నీ కూడా మనకి డిజాల్వ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి నెక్స్ట్ స్టేజ్ని మనం ఏంటాం? మెటాఫేజ్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మెటాఫేజ్కి వచ్చేసరికి ఏమైంది సార్? కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ 100% కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో దే ఆర్ అలైన్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెల్ అంటాం. అండ్ దీనికోసం కొన్ని స్మాల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ వర్క్ చేస్తాయి. అండ్ వీటినే మనం ఏంటామంటే స్పిండిల్ ఫైబర్స్ అంటాం. సో స్పిండిల్ ఫైబర్స్తో అటాచ్ అయ్యి ఇక్కడ క్రోమోజోమ్స్ మిడిల్ ఆఫ్ ద సెల్లో మనకి ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి. అండ్ దే విల్ ఫార్మ్ వన్ ప్లేట్ లైక్ స్ట్రక్చర్. ఈ ప్లేట్నే మనం ఏంటామంటే మెటాఫేజ్ ప్లేట్ అంటాం, లేదంటే ఈక్వటోరియల్ ప్లేట్ అంటాం. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏం జరిగింది సార్? ఎస్, 2 సెంట్రో మనకి క్రోమాటిడ్స్ మధ్యలో ఉండే సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది. అంటే మనకు ఇప్పుడు ప్రెసెంట్ ఉండే క్రోమోజోమ్స్ అనేవి డాటర్ క్రోమోజోమ్స్గా మనకి స్ప్లిట్ అవుతున్నాయి. మరి ఈ ఫేజ్ని ఏమంటాం సార్? ఎనాఫేజ్ అంటాం. సో ఎనాఫేజ్కి వచ్చేసరికి ఏమైంది సార్? సెంట్రోమియర్ స్ప్లిట్ అయింది, క్రోమాటిడ్స్ సెపరేట్ అయ్యాయి. అండ్ సెపరేట్ అయిన క్రోమాటిడ్స్ అనేవి దే ఆర్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ పోల్స్. సో ఈ విధంగా వాటి యొక్క రెస్పెక్టివ్ పోల్స్ వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ఎస్. అండ్ ఈ స్టేజ్నే మనం ఏంటామంటే we will call this phase as anaphase.
అండ్ మరి లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏం జరిగింది సార్, వాటి యొక్క రెస్పెక్టివ్ స్టేజ్కి మనకి అవి వెళ్ళడం జరిగింది. వాటి రెస్పెక్టివ్ పోల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఏమవుతున్నాయి, మనకి క్రోమాటిన్ ఏదైతే ఇందాక క్రోమోజోమ్స్ కింద కండెన్సేషన్ అయిందో, నౌ దిస్ క్రోమోజోమ్స్ విల్ స్టార్ట్స్ డూయింగ్ ద డీకండెన్సేషన్. అంటే ఎగ్జాక్ట్లీ ప్రోఫేజ్లో ఏవైతే జరిగాయో ఆ చేంజెస్కి ఆపోజిట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఎస్, దీన్నే మనం ఏంటంటే డీకండెన్సేషన్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పుకుంటాం. సో ఫైనల్గా ఎన్ని డాటర్ న్యూక్లియై ఫామ్ అయ్యాయి, 2 డాటర్ న్యూక్లియై ఫామ్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత ఇందులో మధ్యలోంచి మనకు ఒక సెల్ ప్లేట్ మెటీరియల్స్ డిపాజిట్ అవడం వల్ల మనకి సెల్ వాల్ ఫామ్ అవుతుంది. అదే యానిమల్ సెల్స్లో చూసుకున్నట్లయితే ఫర్రో మెథడ్ ద్వారా ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా సెల్స్ అనేవి డివిజన్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఇచ్చింది రీప్రొడక్టివ్ హెల్త్ రానా. సో రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి సార్ అంటే, ప్రజెంట్ డేస్లో మనకి చూసుకున్నట్లయితే చాలా మంది పీపుల్కి దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అవేర్నెస్ రిగార్డింగ్ ద రీప్రొడక్షన్. సో దానికోసం ఇట్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ టు నో ఫర్ రిగార్డింగ్ ద రీప్రొడక్టివ్ హెల్త్ అని చెప్పుకుంటా. అండ్ దీనికోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్నే RCH ప్రోగ్రామ్ అంటాం, అంటే రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాం. ఇందులో మనకి రీప్రొడక్టివ్ హెల్త్లో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది సార్ అంటే, ఎస్ నాన్న, ఈ రీప్రొడక్టివ్ హెల్త్లో మనకి మేజర్గా ఏమేమి గురించి తెలుసుకుంటాం సార్. ఎస్, STDs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి చెప్పుకుంటాం. అండ్ వాటితో పాటుగా RCH ప్రోగ్రామ్, రీప్రొడక్టివ్ చైల్డ్ అండ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్, అండ్ NFP నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటాం. అండ్ MTP మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎస్, అండ్ ART అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ గురించి చెప్పుకుంటాం. అండ్ కాంట్రాసెప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంట్రాసెప్షన్. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఈ కాంట్రాసెప్షన్ మెథడ్స్లో కొన్ని బ్యారియర్ మెథడ్స్ గురించి మనకి డిస్కస్ చేసుకుంటాం. ఎస్పెషల్గా ఎస్, సో ఇవన్నీ కూడా మనకి రీప్రొడక్టివ్ హెల్త్ టాపిక్లో మనకి ఇవన్నీ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ ద హెచ్ఐవి ఫుల్ ఫామ్ ఏంటి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే మన యొక్క హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీ పవర్ని మనకి ఇది తగ్గించేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ వల్ల యూజ్ ఏంటి, ఏదైనా ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, ఒక వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుందంటే వాటి మీద మనకి వాటి ఎఫెక్ట్ చేసి వాటితో ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ని మనం అంటాం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇన్ కేస్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మనకి ఇది వీక్ చేసినట్లయితే ఈవెన్ స్మాలర్ మనకి ఇన్ఫెక్షన్స్ కూడా దే కెన్ కాజ్ ఎ గ్రేట్ డ్యామేజ్ టు ద హ్యూమన్ బాడీ. సో దీన్నే మనం అంటాం హెచ్ఐవి అని చెప్పుకుంటాం. ఎస్, హెచ్ఐవి ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇమ్యూన్ పవర్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఎస్పెషల్లీ దే ఆర్ ఎఫెక్టింగ్ ద TH సెల్స్. మనకి T లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో అందులో TH సెల్స్ని మనకి డ్యామేజ్ చేస్తుంది. అండ్ మరి దీన్ని కాజ్ చేసే డిసీజ్ ఏంటి సార్ అంటే ఎయిడ్స్. ఎస్, అక్వైర్డ్, దీన్ని మనం ఏమంటామంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పుకుంటాం. అండ్ ఇందులో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంటి సార్ అంటే ఎస్, దీనిలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ద సింగిల్ స్ట్రాండెడ్ RNA మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ ఈ సింగిల్ స్ట్రాండెడ్ RNA మాలిక్యూల్ నుంచి డబుల్ స్ట్రాండెడ్ DNA మాలిక్యూల్ మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనకేమంటామంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. సో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి సార్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్, దీని విధంగా మనకి ఇది మనక హోస్ట్ బాడీ మీద ఎఫెక్ట్ని కాజ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి బర్త్ కంట్రోల్ మెథడ్స్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే న్యాచురల్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ చెప్పుకోవచ్చు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ మెథడ్స్లో మనకి లాక్టేషనల్ ఎమెన్నోరియా అని చెప్పేసి, కోయిటస్ ఇంటరప్టస్ అని చెప్పేసి, పీరియాడిక్ అబ్స్టినెన్స్ అని చెప్పేసి మనకి హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. అండ్ వాటితో పాటుగా మనకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, వీటిని మనం ఏంటామంటే ఓసిపి, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐయుడీస్, ఐయుడి అంటే ఏంటి సార్, ఇంట్రాయూటరిన్ డివైజెస్ అని చెప్తాం. ఎస్, అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి స్టెరిలైజేషన్ అనేది ఇంకొక మెథడ్గా చెప్పుకుంటాం. ఎస్, మేల్ స్టెరిలైజేషన్, ఫీమేల్ స్టెరిలైజేషన్, వాసెక్టమీ, ట్యూబెక్టమీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంప్లాంట్స్ అండ్ డ్రగ్స్, ఇంప్లాంట్స్, డ్రగ్స్ అండ్ ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా మనకి వేరియస్ మోడ్స్ ఆఫ్ మనకి బర్త్ కంట్రోల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ మనకి ఈవెన్ బ్యారియర్ మెథడ్స్ కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏ కాంట్రాసెప్టివ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టెరిలైజర్ మెథడ్ మనకి ఫీమేల్లో చేసినట్లయితే దీన్ని మనం ఏంటాం, మనకి ట్యూబెక్టమ్ అంటాం. అదే మేల్లో చేసినట్లయితే వాసెక్టమ్ అంటాం. ఇంట్రాయూటరన్ డివైజెస్ మనకి ఫీమేల్లో మనకి ఇంప్లాంట్ చేస్తారు. అలా కాకుండా మనకి పిల్స్ అనేవి కూడా యూజ్ చేయొచ్చు. పిల్స్ ఆర్ నథింగ్ బట్ టాబ్లెట్స్ అని చెప్పుకుంటాం. ఎస్, నెక్స్ట్ అదేవిధంగా మనకి వేరియస్ బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ద నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్, SFNFP అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ లెక్చర్ ఏంటి సార్ అంటే సోషల్ ఇల్స్ అంటాం. సో సోషల్ ఇల్స్ అంటే ఏంటి సార్, ఏం లేదనన్నా కొంతమంది చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా మనకి రూరల్ ఏరియాస్లో మనకి ఎర్లీగా మనకి ఫీమేల్స్కి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుంది, మనకి ఎర్లీగా మదర్గా వాళ్ళు అవుతున్నారు. సో దీన్నే మనం ఏంటామంటే టీనేజ్ మదర్హుడ్ అని చెప్పుకుంటాం. సో దాని కారణంగా పుట్టే పిల్లలకి అంత హెల్త్ కండిషన్ అనేది ఉండదు. ఎందుకంటే మదర్ యొక్క బాడీ అనేది బేబీని కనడం కోసం అంతగా ప్రిపరేటివ్గా ఉండదు. కాబట్టి బేబీ హెల్త్గా ఉండదు అండ్ ఈవెన్ మదర్ కూడా హెల్తీగా ఉండరు. సో దానివల్ల చాలా ఎక్కువగా మనకి డెత్ రేట్స్ అనేవి ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫీమేల్ ఫీటిసైడస్ అని చెప్పుకుంటాం. సో జనరల్గా ఎక్కడైనా మనకి గర్ల్ చైల్డ్ అనేది వచ్చారు అంటే సో వాటికి ఫీటిసైడ్స్కి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ రెండు కూడా మనం సోషల్ ఇల్స్లో చెప్పుకుంటాం. ఎస్, సో ఇక్కడతో ఈరోజు కాన్సెప్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. సో అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎస్ 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 Okay, bye, good night. Okay.